మామ యూపీఐ ఫ్రీ అయితే ఈ గూగుల్ పే, ఫోన్ పే లాంటి కంపెనీస్ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాయో తెలుసా? నిజం తెలిసిన తర్వాత నేనే షాక్ అయినా. అదేంటో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. మనం చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీ, కానీ ఈ యాప్స్ మాత్రం ఇండియాలో టాప్ మనీ మేకింగ్ మిషన్స్. ఎలా అంటే ఈ 3 ఇన్కమ్ సోర్సెస్ తోటి. ఫస్ట్ మర్చెంట్ ఫీ. మీరు మీ ఫ్రెండ్స్ కి మనీ పంపిస్తే ఫ్రీ, కానీ మీరు షాప్ కి వెళ్లి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ షాప్ వ్యక్తి 0.2% నుంచి 1% దాకా ఫీ పే చేస్తాడు. ఆ ఫీలో కొంచెం జీపే, ఫోన్ పే కి వెళ్తాయి. సో ఇక్కడ మీరు పే చేస్తలేరు, షాప్ వ్యక్తి పే చేస్తుండు. సెకండ్, క్రాస్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. యాప్ ఓపెన్ చేసినప్పుడు గోల్డ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫాస్టాగ్ అని చాలా చూపిస్తారు. మీరు వీటిలో ఏదైనా కొన్నప్పుడు యాప్ కి కమిషన్ వెళ్తుంది. థర్డ్, బిల్ పేమెంట్స్ అండ్ బ్రాండ్ ఆఫర్స్. మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఇవి మీరు పే చేసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్ నుంచి యాప్స్ కి కమిషన్ వెళ్తుంది. ఇంకా క్యాష్ బ్యాక్, స్క్రాచ్ కార్డ్స్, ఇవన్నీ బ్రాండ్ చేస్తున్న పేడ్ ప్రమోషన్. ఇక్కడ బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటిదంటే ఈ యాప్స్ యొక్క అసలైన గోల్డ్ మైన్ ఒకటే, డాటా. ఇండియాలో ఉన్న అందరి డాటా ఈ యాప్స్ లోనే ఉంటది. సో బ్యాంకులు, ఇంకా కొన్ని బ్రాండ్స్ టార్గెటెడ్ యాడ్స్ కోసం లక్షల్లో పే చేసి డాటాని తీసుకుంటారు. సో యూపీఐ ఫ్రీ అయినా ఈ యాప్ బిజినెస్ మాత్రం సూపర్ ప్రీమియం. మీరు ఇంకా ఇలాంటి హిడెన్ బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే ఫాలో చేసుకోవాలి. సో దిస్ ఈస్ డే 27 ఆఫ్ దందా గురించి మాట్లాడదాం.